Ajmera Fashions. సో నేను ప్రెసెంట్ ఉన్నది అజ్మీరా ఫ్యాషన్. సూరత్ మొత్తంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వీళ్ళ దగ్గర మనకు అన్ని హోల్సేల్ ప్రైజెస్కి దొరికేస్తాయి. నాకు దీనికన్నా కన్వీనియన్స్ ఇంకెక్కడ దొరకలేదండి. అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దే హావ్ గివెన్ టు us. Yes. Nice. Ajmera Fashions is very nice. నమస్కారం అండి ఫ్రెండ్స్, నేను మీ అందరికీ తెలుసు, నా పేరు కనక్. అండ్ ఇవాళ స్పెషల్ వీడియో గురించి చెప్పాలంటే కస్టమర్స్ హైలీ రిక్వైర్మెంట్ ఉండే కొత్తగా బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి స్పెషల్గా వీడియో చేస్తున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. కస్టమర్స్ది చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఆ క్వశ్చన్ గురించి ఇవాళ స్పెషల్గా వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో మేము జనరల్గా అయితే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాం, కానీ ప్రోడక్ట్ అనేది మేము ఈ వీడియోలో షేర్ చేస్తలేమన్నమాట. బిజినెస్ స్టార్టప్ గురించి, అంటే బిజినెస్ స్టార్టప్ ఎలా చేయాలి అండ్ ఆన్లైన్లో మినిమం మీరు మంచిగా సెటప్ అయింది అనుకోండి 40,000 ప్లస్ అనేది మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు అండ్ ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఎలా అనేది ఈ వీడియోలో మనం షేర్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఇలాంటి హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అనేది వీడియో చేశాను. సో ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే కాలేజ్ గ్రాడ్యుయేషన్ చేశారు పిల్లలు, ప్లస్ హౌస్ వైఫ్ ఉన్నారు, ప్లస్ గవర్నమెంట్లో జాబ్ చేసేటోళ్ళు హౌస్ వైఫ్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆర్మీలో పని చేస్తారు కదా, అమ్మాయిలు ఇంట్లో కూర్చుంటారు. సో మా హస్బెండ్ అయితే ఇక్కడ లేరు, ఆర్మీలో ఉన్నారు. సో మేము కూడా ఇంట్లో కూర్చొని మాకు బోర్ అవుతుంది. సో ఏదైనా కలెక్షన్ పెట్టి మనం మంచిగా బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు అని మీకు ఆలోచన వచ్చిందని అనుకుంటా. సో ఫ్రెండ్స్, బిజినెస్ స్టార్టప్ చేయడానికి చాలా కలెక్షన్ ఉంటాయి. అండ్ బిజినెస్ చేయాలంటే చాలా టైప్స్ ఉంటాయి బిజినెస్ చేయడానికి. అంటే జ్యువెలరీస్ పెట్టుకోవచ్చు బిజినెస్లో, ప్లస్ ఫ్రూట్ మార్కెట్ పెట్టుకోవచ్చు బిజినెస్లో, ప్లస్ క్లాత్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ప్లస్ పిల్లలది కలెక్షన్ పెట్టుకొని మంచిగా బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు, ప్లస్ టాయ్స్ పెట్టుకోవచ్చు. సో క్లాత్ మార్కెటింగ్లోనే మేము ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి, ఈ క్లాత్ బిజినెసే మేము ఎందుకు చేయాలి అని క్వశ్చన్ అనేది మీకు మైండ్లో వచ్చేసింది అనుకుంటా. సో ఎక్కువగా చెప్పాలంటే మన హైదరాబాద్ సైడ్, మన గుంటూరు సైడ్, మన ఆంధ్రప్రదేశ్ సైడ్, మన తెలంగాణ సైడ్ ఎక్కువగా బట్టల షాప్ ఉంటాయి. అండ్ బట్టల షాప్లోనే వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేస్తారు. అది ఎందుకు కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ కొన్ని ఐడియాస్ ఉంటాయి దీంట్లో బిజినెస్ని ఇన్వెస్ట్ చేయాలి అని. సో ప్రస్తుతానికైతే మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాం కదా. సో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో క్వశ్చన్ ఏంటిది, ఈ క్వశ్చన్లో ఇంకా ఏమేమి క్వశ్చన్లు ఉంటాయి, కస్టమర్స్ క్వశ్చన్లు, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం క్వశ్చన్ ఇదే అడుగుదాం. సో క్లాత్లోనే ఎందుకు మేము ఇన్వెస్ట్ చేయాలి, క్లాత్ మార్కెటింగ్, క్లాత్ బిజినెస్ అనేది మనం ఎందుకు పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను. క్లాత్స్ అనేది మన రెగ్యులర్ పార్ట్ ఆఫ్ లైఫ్, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. సో ఇలాంటి కలెక్షన్ పెట్టుకొని మంచిగా రెగ్యులర్ సారీస్, ప్రింటెడ్ సారీస్, డ్రెస్ మెటీరియల్ కలెక్షన్, కుర్తీస్ కలెక్షన్, కిడ్స్ వేర్ కలెక్షన్, ఇలాంటి బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి. దాంట్లో కొన్ని కలెక్షన్, అంటే మీరు హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, డైలీ వేర్ కలెక్షన్ తీసుకోవచ్చు. లేకున్నా నైటీస్ ఉంటాయి కదా, నైట్ సూట్స్, నైట్ కలెక్షన్, ఇలాంటివి మీరు పెట్టుకొని మంచిగా సేల్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ అజ్మీరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్గా మన దగ్గర ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా ఫ్యాక్టరీతోని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది ఒక మెయిన్ పాయింట్. మీరు డైరెక్ట్గా ఒక హోల్సేలర్ కాకుండా డైరెక్ట్ ఒక ఫ్యాక్టరీ నుంచి మీరు బిజినెస్ చేశారనుకోండి, ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా. అండ్ సెకండ్ ఏంటంటే, మీరు మన దగ్గర కలిసి ఒక హోల్సేలర్ కావచ్చు, లేకున్నా కాదు మాకు హోల్సేలర్ కాదు మాకు రీటైలర్ చేసేది ఉందన్నా కూడా మీరు రీటైలర్ అనేది మీరు జాబ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు అనుకోండి ఆఫ్లైనే కాకుండా ఆన్లైన్ కూడా ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాస్ ఉంటాయి మీకు అందరికీ తెలుసు అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అండ్ మీషో ఉన్నది, ఫ్లిప్కార్ట్ ఉన్నది, అమెజాన్ ఉన్నది, ఇంకా చెప్పాలంటే అప్నా బజార్ యాప్ ఉన్నది, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సోషల్ మీడియాలో చాలా డెవలప్మెంట్ ఇప్పుడు అయిందంటే అన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయినాయి. ఈ సాఫ్ట్వేర్లో మీరు మంచిగా ఒక బిజినెస్ని స్టార్ట్అప్ చేసుకోవచ్చు. యాప్లో మీరు ఒకవేళ బిజినెస్ని ఆన్లైన్ చేయాలనుకుంటే మీరు ఒక జిఎస్టీ నెంబర్కి అప్లై చేయండి. జిఎస్టీ నెంబర్ ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ పెడుతున్నాం కదా,
గవర్నమెంట్ అయితే మీకు సెన్షన్ చేసింది ఇదైతే మీకు తెలుసు. ఏదైనా మీరు కలెక్షన్ గురించి అయినా, ఏదైనా మీరు ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న బడ్జెట్ పెట్టైనా, ఇప్పుడు అనుకోండి మీరు సారీ పర్చేసింగ్ చేయాలనుకుంటున్నారు, ఆ సారీకి మినిమం మీరు ఒక 5% అయినా జిఎస్టీ కట్టాల్సిందే. ఇది ఆల్ ఓవర్ మార్కెట్ రూల్ అనమాట. సో ఇప్పుడు మీరు అనుకోండి అజ్మీరా నుంచి పర్చేసింగ్ చేశారు 20,000 ప్లస్ 50,000. 50,000లో 5% జిఎస్టీ అనేది ఉంటుంది ఎవ్రీ మార్కెట్లో. అజ్మీరాలోనే కాదు, ఎవ్రీ మార్కెట్లో 5% జిఎస్టీ అని పెట్టాలని ఉంటుంది. అదే మీ జిఎస్టీ నెంబర్ ఉంటుంది అని అనుకోండి, ఆ 5% జిఎస్టీ మీకు రీన్యువల్ అవుతుంది. అంటే ఆ జిఎస్టీ మీరు కట్టారు కదా, ఆ జిఎస్టీ కట్టింది అమౌంట్ మీకు తిరిగి వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు జిఎస్టీ కోసం అప్లై చేసేది. జిఎస్టీ అప్లై చేయడానికి సిఏ ఉంటారు, సిఏ గారి దగ్గర పోయి మీరు జిఎస్టీ కోసం అప్లై చేయండి. అక్కడ ఈ ప్రొసీజర్ నార్మల్ అయిపోతుంది. సో జిఎస్టీ మీరు కట్టారనుకోండి, జిఎస్టీ నంబర్తోనే ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీషోలో అనుకోండి, ఫ్లిప్కార్ట్లో అనుకోండి, అమెజాన్లో అనుకోండి, చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లో మీరు జిఎస్టీ నెంబర్ వేసిన ఆ ప్రొసీజర్ మీరు చేసుకొని మంచిగా మీరు ఆన్లైన్ సేల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆన్లైన్లో మినిమం మీరు 40,000 ప్లస్ మీ ప్రాఫిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కస్టమర్స్ది క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, హౌ టు స్టార్ట్ గార్మెంట్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలుగు. నేను వీడియో చేశాను కదా, చూస్తున్నారు కదా. ఈ వీడియోస్లో చాలా కమెంట్స్ వచ్చేసినాయండి. అండ్ మనం ఇప్పుడు కమెంట్ చూద్దాం. కమెంట్లో అయితే చాలా కమెంట్స్ వచ్చేసినాయండి. విత్ విచ్ మినిమం అమౌంట్ క్యాన్ వీ కమ్ టు అజ్మీరా అండ్ క్యాన్ బై మినిమం డ్రెస్. అంటే వీళ్ళు అడుగుతున్నారు కి మినిమం ఎంత అమౌంట్ ఉండాలి, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంత మినిమం మనం పర్చేసింగ్ చేయాలి. అంటే మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు కదా, ఇక్కడ వస్తున్నారంటే మినిమం అలా ఏం లేదు. ఇక్కడ వచ్చేసినాక మీరు అంతా 1 lakh తీసుకోవాలి, 2 lakh తీసుకోవాలి, అలా ఏం లేదు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే విదిన్ 25,000-35,000 మినిమం ఉండాల్సింది కంపల్సరీగా. అండ్ ఇంకా స్టార్టప్ గురించి బిజినెస్ అయితే వాళ్ళకి చెప్పేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, మ్యామ్ నేను కూడా బట్టలు బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. మేము సూరత్కి వచ్చి షాప్ చేయాలా, లేక మీరు ప్రోడక్ట్ని మాకు డెలివర్ చేస్తారా? ప్లీజ్ రిప్లై మీ. సో మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు, లేకున్నా ఇక్కడ వచ్చేసైనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఉంటారు కదా, రాలేని పరిస్థితుల్లో ఉంటారు సూరత్కి. సూరత్ చాలా బిగ్గెస్ట్ సిటీ. సో చాలామంది భయపడతారు సూరత్కి రావడానికి. సూరత్కి ఇక్కడ వస్తే మేము మోసపోతాము ఏమో అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. అవునంటే మోసపోతారు, కానీ కొన్ని సిచ్యువేషన్ బట్టి మీరు ఏ షాప్లో వెళ్ళాలని అనుకుంటే ఆ షాప్కి మీరు డైరెక్ట్గా వెళ్ళండి. ఇది నేను వీడియో అనేది ఒక డిఫరెంట్ వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎలా రావాలి, సూరత్లో మోసపోకూడదు అని ఎలా మేము ఉండాలి, సూరత్కి ఎలా రావాలి, ఇది ఒక వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేను ఆ వీడియో ఖచ్చితంగా మీకోసం చేస్తాను. అండ్ అయితే ఇక్కడ మీరు బట్టలు బిజినెస్ పెట్టాలా అనుకుంటున్నాను, మేము సూరత్కి వచ్చి, అంటే నేను చెప్పాను కదా, సూరత్కి వచ్చైనా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు, లేకున్నా మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టచ్చు అనమాట. సో ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయండి. ఇవన్నీ క్వశ్చన్ చెప్పాలంటే, అంటే లెగిన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి చాలా కమెంట్స్ నాకు వచ్చేస్తున్నాయి. అండ్ ఈ కమెంట్ సెక్షన్లో ఇవన్నీ నేను చెప్పాలంటే డే మొత్తం పోతుంది. కానీ నేను కొన్ని కలెక్షన్లో అండ్ ఈ కొన్ని షార్ట్ ఫామ్లో నేను ఈ రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేయాలి అని అంటే కొన్ని బడ్జెట్ మినిమం పెట్టండి. కొన్ని బడ్జెట్ పెట్టిన తర్వాత నేను ఆన్లైన్ ఆఫ్లైన్ 2 టైప్లో మీరు మీ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు. మినిమం 20,000-35,000 మీరు పెట్టేసేయండి, ఎందుకంటే కలెక్షన్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి. ఇలాంటి కలెక్షన్ వచ్చేసిన తర్వాత మీరు ఈజీగా మీ కస్టమర్ని సేల్ చేసుకోవచ్చు. కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. కంప్లీట్గా స్టాక్ అనేది ఒక దుకాణంలో పెట్టకండి. అంటే మీరు ఇంట్లో స్టార్ట్అప్ చేస్తున్నారంటే కొన్ని, అంటే అనుకోండి ఇప్పుడు 30,000, 15,000ది స్టాక్ పెట్టండి, 15,000ది స్టాక్ పక్కకు పెట్టేసేయండి. 15,000ది స్టాక్ అనేది మీరు ఫస్ట్ సేల్ చేయండి, తర్వాత 15,000ది స్టాక్ అనేది మళ్ళీ సేల్ చేయండి. ఎందుకంటే కస్టమర్స్ వస్తారు కదా, 15,000 నేను ఎందుకు అన్నానంటే కంప్లీట్గా 30,000ది వాళ్ళు స్టాక్ ఒక్కటేసారి చూసారనుకోండి, తర్వాత వాళ్ళకి ఏం అనిపిస్తుంది, నెక్స్ట్ టైంకి వచ్చేసిన అరే ఇది మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే కలెక్షన్ ఉండే, ఇప్పుడు కూడా ఇదే కలెక్షన్ ఉంటాను, మీ దగ్గర కొత్త
కలెక్షన్ లేవా అని అడుగుతారు కదా, ఇది ఒక ట్రిక్. సో 15,000 ఫస్ట్ పెట్టండి, 15,000 తర్వాత పెట్టేసండి. అంటే కస్టమర్కి ఒకటి ఏమంటుందంటే వాళ్ళకి అనిపిస్తుంది అబ్బా వీళ్ళ దగ్గర న్యూ కలెక్షన్ అనేది వచ్చేస్తూనే ఉంటాయి. సో కస్టమర్స్ అనేది రెగ్యులర్గా అవుతారు అనమాట. సో ఇది మెయిన్ ట్రిక్ అనమాట. సో స్టార్టింగ్ అయితే మీరు ఇలా చేయొచ్చు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో చాలా ఉన్నాయి. సో ఇంకా ఏదైనా బిజినెస్ గురించి ఇంకా ఏమైనా ఐడియా, ఏమైనా ట్రిక్స్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్తో పాటు అన్ని వివరంగా అన్ని కలెక్షన్ గురించి చెప్తానమాట. సో ఐ హోప్ ఫ్రెండ్స్ కలెక్షన్ గురించి చెప్పాను కదా, ఆల్ ఓవర్ కలెక్షన్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేసేసండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా కలెక్షన్ గురించి లేకున్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్ చేయండి. కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోలో ఈ ఆన్సర్ని తీసుకొని వచ్చి అనమాట. సో ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్, బాయ్.